హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేను అలిపిరి దగ్గరకు వచ్చానమాట తిరుపతిలో. సో ఇక్కడ రష్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది మూడో శనివారం కదా. మూడో శనివారమే కాదు, తిరుమల శనివారం స్టార్ట్ అయితే రష్ ఉంటుంది. యాక్చువల్గా తిరుపతిలోనే రష్, ఇప్పుడు తిరుమల శనివారాలు కాబట్టి ఇంకా రష్ అనమాట. సో ఈరోజు రష్ ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఒకసారి కింద చూడండి. చాలామంది వస్తూనే ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి తిరుమల శనివారాలు కాబట్టి నడిచి వెళ్ళడానికి ఎక్కువ మంది వస్తున్నట్టున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి వ్యూ చూద్దాం ఎలా ఉందో. నేనైతే అక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ యాక్చువల్గా కర్పూరం వెలిగిస్తారు. ఎవరైతే కొండకి నడిచి వెళ్ళాలనుకుంటున్నారో అలిపిరి నుంచి అక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడ కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు అనమాట అక్కడి నుంచి. నేనైతే నడిచి వెళ్ళట్లేదు ఈరోజు, జస్ట్ నార్మల్గా ఒక వీడియో తీసి పెడదామని చెప్పేసి వచ్చాను అనమాట. కానీ ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళినప్పుడు మీకు ఇంకో వీడియో తీసి క్లియర్గా పెడతాను అనమాట. నేను జస్ట్ పోజ్ ఇచ్చాను అనమాట, అలా నడిచి వస్తున్నట్టు. యాక్చువల్గా నేను ముందు పైకి వచ్చేసాను, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ వీడియో కోసం మళ్ళీ పైకి వచ్చాను అనమాట. చూడండి ఎంత బాగుందో చూసేకి. చాలామంది కర్పూరం వెలిగిస్తానంటారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి కర్పూరం వెలుగుతూనే ఉంటుంది మధ్యలో గ్యాప్ లేకుండా. ఒక 8 వరకు అంటే జనాలు ఎవరైతే వెళ్తూ ఉంటారో వెళ్ళడం స్టాప్ అయ్యేంత వరకు కర్పూరం వెలుగుతూనే ఉంటుంది. ఆ పైన కూడా మీరు గమనించారంటే ఎప్పుడైతే లాస్ట్ కొండకి వెళ్ళిపోతామో లాస్ట్ స్టెప్స్కి అక్కడ కూడా కర్పూరం వెలిగిస్తాము ఎండ్లో. అక్కడ కూడా కర్పూరం వెలుగుతూనే ఉంటుంది. వన్ బై వన్ వస్తూనే ఉంటారు అనమాట. అది కొంచెం మిరాకిల్ కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా అలా గమనించారా? ఒకవేళ గమనిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి దీపాలు పెడతా ఉన్నారు. అంటే తిరుమల శనివారాలు కాబట్టి ఉన్న 4-5 వీక్స్ ఇలా దీపాలు పెడతారనమాట. మనం ఎంట్రన్స్లో కూడా ఒకటి చూసాము, లెఫ్ట్ సైడ్లో కూడా దీపాలు పెట్టచ్చు అనమాట. ఇక్కడ కూడా ముందర ఎంట్రన్స్ అనమాట, ఇక్కడ కూడా పెట్టచ్చు. చూడండి ఎంతమంది పెడతా ఉన్నారు. బాగుంది కదా చూసేకి వ్యూ. అలిపిరి కలకలాడుతూ ఉంది. అంటే ఎప్పుడు తిరుపతి కలకలాడుతూనే ఉంటుంది. ఈ వీక్స్ అనేది ఇంకా కొంచెం స్పెషల్గా ఉంటుంది అన్నమాట. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా కొండ మీద, అక్కడ ఇంకా బాగుంటుంది. నేను ట్రై చేస్తాను అది కూడా తీయడానికి. నేను ప్రసాదం కోసం క్యూ లైన్లో వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ పులిహోర ప్రసాదం తీసుకున్నాను, మళ్ళీ దద్దోజనం కోసం వెళ్తున్నాను అనమాట. ఒక్కొక్కటి నెమ్మదిగా తినేసి తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. టేస్ట్ అయితే బాగుంది. ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా టేస్ట్ బాగుంటుందని. నాకైతే ఈరోజు మొత్తం 3 ప్రసాదాలు అయితే దొరికాయి. 3 లాగిచ్చేసాను అనమాట. సో గట్టిగా తినాలి కదా, అందుకే. ఇప్పుడు నేను దండం పెట్టుకుంటున్నాను కదా, అది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అనమాట. అది అలిపిరి లోపలే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక టెంపుల్లో చాలా రకాల దేవుళ్ళ టెంపుల్స్ చిన్నవి ఉంటాయి కదా, అలాగా అక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు ఇక్కడ నరసింహస్వామిది. అది చిన్న టెంపులే కాదు, కొంచెం పెద్దదే. కాకపోతే లోపల 4-5 టెంపుల్స్ ఉన్నాయన్నమాట సపరేట్గా. అటు సైడ్ వచ్చేసి గోశాల ఒకటి ఉంది, అది కూడా చూపించాను చూడండి.
ఇవి ఇంకా అలిపిరి స్టెప్స్ అనమాట. ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకా నడిచి ఇలాగ ఈ రూట్లోనే వెళ్తారు పైకి వెళ్ళే వాళ్ళంతా. నార్మల్ దర్శనం చేసుకునే వాళ్ళకు అంతవరకే చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడైతే ఒక గోపురం చూపిస్తున్నాను కదా, అది వచ్చి అలిపిరి గోపురం అనమాట. ఇంకా మనం పైకి వెళ్తే నడుచుకొని అక్కడ ఇంకో గోపురం వస్తుంది మోకాల మెట్టు దగ్గర, అది వచ్చి గాలి గోపురం అనమాట. అది కొంచెం చాలా స్పెషల్ మోకాల మెట్టు అంటే, మీరు వినే ఉంటాను నాకు తెలిసి. ఇదే అనమాట. ఇంకా లోపలికి వెళ్తే వ్యూ అలా నడిచి అలా పైకి వెళ్ళచ్చు. లోపల కొంచెం ముందరికి వెళ్తే అక్కడ మనకి చెకింగ్ పాయింట్ ఉంటుంది. పైకి ప్లాస్టిక్వి అలాంటివన్నీ అలో చేయరనమాట. సో వాటర్ బాటిల్స్ ఏమైనా ప్లాస్టిక్ తీసుకెళ్తే అక్కడ తీసి పక్కన పడేస్తారు. ఇన్ కేస్ జ్యూస్ బాటిల్స్ అయినా సరే అక్కడే తాగేసి పక్కన పడేయాలన్నమాట. మనకి ఇలా స్టెప్స్ పైన నెంబర్స్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం ఎన్నో స్టెప్లో ఉన్నామో ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలనే ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇలా మనకి ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, ఇలా మనకి చాలా విగ్రహాలు కనిపిస్తాయి మనం నడిచి వెళ్ళే కొద్దీ. ఇదే అనమాట ఇందాక నేను చెప్పిన చెకింగ్ పాయింట్. ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఆమె వచ్చి యాక్చువల్గా బొట్టు పెట్టుకోండి అని, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే వాటర్ పోయింది అనుకున్నట్టు ఆమె వాటర్ పోయేసింది. ఆమె కొంచెం ఫీల్ అయింది. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట ఇంటికి. అంటే కొండకు నడిచి వెళ్ళాలంటే ముందుకు పోవాలి, ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ బ్యాక్. ఇది కొంచెం నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నమాట. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఆర్డర్గా ఉండవు, కానీ కొన్ని స్టెప్స్ ఎక్కేసినాక ఒక 250, 350, 450 అలా ఉంటాయి అన్నమాట. చూడండి పంచేవాళ్ళు ప్రసాదాలు పంచుతూనే ఉన్నారు. ఇక్కడ హోమం చేస్తున్నట్టున్నారు, చాలామంది జనాలు అయితే ఉన్నారు అక్కడ. నాకు తెలిసి ఎవ్రీ సాటర్డే జరుగుతుంది అనుకుంటా అలా హోమం అనేది. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉండేది వచ్చేసి గోశాల అనమాట. అక్కడ కృష్ణుడి విగ్రహం ఉంటుంది, చుట్టూ వచ్చి ఆవులు ఉంటాయి అన్నమాట. మనం అక్కడికి వచ్చి గోపూజ కూడా చేయించుకోవచ్చు. టికెట్ వచ్చి 300 రూపీస్ అనమాట. అక్కడ కృష్ణుడి చుట్టూ ఆవులు అండ్ దూడలు ఉంటాయన్నమాట. మనం వాటికి ఆహారం అనేది ఇవ్వచ్చు, కానీ వాళ్ళు కరెక్ట్గా ఇవి మాత్రమే పెట్టాలి, మిగతా పెట్టకూడదు అన్నట్టు కొన్ని చెప్తారనమాట. ఆకులు ఎక్కువ పెట్టచ్చు వాటికి. నేనైతే కాసేపు అలా కూర్చొని కొంచెం ప్రశాంతంగా అలా వీక్షిస్తూ మీకు పోజ్ ఇస్తున్నాను అనమాట. వీళ్ళంతా కోలాటం బ్యాచ్ అనుకుంటా. చూడండి హ్యాండ్స్లో కోలాటం, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది కదా. ఇప్పుడైతే బ్రహ్మోత్సవాలు కాబట్టి కొండ మీద అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇంకా చాలామంది క్రౌడ్గా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మెయిన్గా బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం అనేది చాలా ఫేమస్. చూడండి ఇక్కడ మజ్జిగ కూడా ఇస్తా అన్నారు. ఇక్కడ కంటే మనకి కొండ మీద ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ బ్రహ్మోత్సవాలు బాగా చేస్తారు కదా. సో ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది అనమాట. మెయిన్లీ బ్రహ్మోత్సవాల గరుడ వాహనం అనేది బాగా ఫేమస్. నేనైతే ఆ రోజు కొండకైతే వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తే కనుక ఖచ్చితంగా మీకోసం ఒక బ్లాగ్ అయితే చేస్తాను. ఓకే గైస్, ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లాస్ట్లో నేనైతే ట్రై చేశాను అనమాట, అందులో నేను సెట్ అవుతాను లేదా అని. ఫైనల్లీ మెడిట్.